ఇరాన్‌లో మనోళ్ళు చాలామంది పనిచేస్తుంటారు. అక్కడ ఉన్నటువంటి ఈ ఆయిల్ నిక్షేపాలు వీటిట్లో. అట్లాగే మతపరమైనటువంటి ప్రార్థనల కోసం అక్కడికెళ్తూ ఉంటుంటారు. అక్కడ కొమైనీ అంటే అపారంగా దేవుడిగా కొలిచేటటువంటి షియా ముస్లిం సామాజిక వర్గం మన దేశంలో ఉంది బలంగానే. వాళ్ళు వెళ్తుంటారు. చూసి వస్తూ ఉంటారు. అట్లాంటి దాంతో ఇప్పుడు అక్కడ ప్లస్ చదువుకుంటున్నటువంటి వాళ్ళు వీళ్ళంతా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ స్ట్రక్ అయిపోయారు. నంబర్ 1. నంబర్ 2 ఇజ్రాయెల్. ఇజ్రాయెల్‌లో పనిచేసే మన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ మధ్యనే గాజా, ఇజ్రాయెల్ గొడవల సందర్భంగా అంతకుముందు గాజాలో ఉన్నటువంటి ఈ హమాస్ సానుభూతి పరులైనటువంటి వాళ్ళను కూడా పనుల కోసం ఇజ్రాయెల్ పెట్టుకునేది. అయితే వాళ్ళే మొన్నటిసారి ఆ దాడికి కారణమయ్యారని తెలిసిన తర్వాతన మొత్తాన్ని బయటికి పంపించేసింది. ఏ ఒక్క పాలస్తీనా వాడిని ఇజ్రాయెల్‌లో ఉంచుకోలేదు. దానికి బదులుగా భారతీయుల్ని పిలిచి రిక్రూట్ చేసుకుంది. వేలకు వేల రూపాయల జీతం కాదు, లక్షల జీతాలు ఇస్తానంది. దాంతో అనేక మంది మన వాళ్ళు అక్కడికెళ్లారు. ఉద్యోగాలు చేస్తున్నారు, ఉపాధి పొందుతున్నారు. ఇప్పుడు అక్కడ యుద్ధ వాతావరణంతో ఈ 2 దేశాల్లో ఇరాన్‌లో ఉన్న భారతీయులు, ఇజ్రాయెల్‌లో ఉన్న భారతీయులు ఇద్దరు కూడా ట్రబుల్ అవుతున్నారు.